నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మల్కాజిగిరిలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి సఫిల్గూడ కట్టమైసమ్మ నేరడిమింటి కాశీ విశ్వనాథ ఆలయం ఆవరణంలోని శ్రీ నల్లపోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆలయాలన్నీ సుందరంగా అలంకరించబడ్డాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు. పరిధిలో ఆషాఢ మాసం బోనాలు పండుగ వేడుకల సందర్భంగా పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ గారు ఇక ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఘనంగా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం నందు ఆషాఢ మాస బోనాల జాతర కొత్తగూడెం బూర్దగడ్డ బస్తీలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మహంకాళి అమ్మవారికి కన్నుల పండుగగా బోనాల జాతర నిర్వహించారు. కాళీ ఉపాసకులు నరేంద్ర భవాని ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఇక బోనాల జాతరలో భాగంగా మహిళలు భక్తి శ్రద్ధలతో శిరస్సుపై బోనాలు ధరించి ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని బోనాలను శ్రీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు. మండలం మందనపల్లి గ్రామంలో 3 బాధిత కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య ఆదివారం నాడు పరామర్శించారు. మందనపల్లి గ్రామంలో 2 ఇళ్లు విద్యుత్ షాక్ తో దగ్ధం కావడంతో బాధితులైన జువ్వగాని పారిజాత భాస్కర్ గౌడ్, కోటగురి పుష్పమ్మ కుటుంబాలను, అదే గ్రామంలోని మాపురం కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి కుటుంబాలను పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు
ఈ జోగన్ భాస్కర్ రిపోర్ట్ పంపిన మన కలెక్టర్కు మందనపల్లి ఇల్లు శాశ్వత కదా. నువ్వు రిపోర్ట్ రాసి పంపు, నేను కలెక్టర్ మాట్లాడతా. మన ఇల్లు మొత్తం కాలిపోయింది, ఏం లేకుండా అయింది. కలెక్టర్ నుంచి కొంత అమౌంట్ ఇప్పించచ్చు, మనం ప్రభుత్వం నుంచి ఇప్పించచ్చు. నువ్వు రేపు ఫైల్ పెట్టిన ఎల్లుండి మాట్లాడతా కలెక్టర్ తోటి. భాస్కర్ పేరు రాసుకో, జీవగాని భాస్కర్, మందనపల్లి. నువ్వు రిపోర్ట్ ఇచ్చినా చెప్తే నేను కలెక్టర్ చెప్తా. ఇందిరా ఇంట్లో కూడా ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇల్లు పెడతాం, మొత్తం కలిపోయింది ఇల్లంతా. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామంలో వైర్లెస్ సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం నాడు డీసీపీ రాజేష్ చంద్ర, మాజీ ఎంపీపీ చిర్ర శ్రీశైలంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, అందువల్ల వైరస్ సీసీ కెమెరాలు పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ 4 లక్షలతో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు. ఈరోజు ఆలయ నియోజకంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండవదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇలా ఎక్స్ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆలేరుకు ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సీసీ కెమెరాలు బిగించడం. దీనికి పెద్దలు డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ మిత్ర బృందం, అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోల్ మోడల్గా ఈ బావపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదాకా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాలి దుమారులకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే. ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరా పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ, ఈ గ్రామాన్ని ఆలేరు నియోజకవర్గం అన్ని గ్రామాల ఆలోచన తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే 4 లక్షలు ఇచ్చి ఓల్డల్వాల్ హరిజన బస్తీ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ మెంబర్లు, భక్తులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ మెంబర్లు సూర్యకిరణ్, ఉదయ్ దేవేందర్, ప్రవీణ్ నర్సింగ్, శేఖర్, సతీష్, హరికుమార్, భిక్షపతి, జగన్, మహేష్. ఈరోజు మా అర్జున్ బస్తీ నలపోషమ్మ తల్లికి మన రీటి కాలనీలో, నాయుడు కాలనీలో, మళ్ళా ఇది ఏం దినకర్ నగర్లో, చింతల రిజన్స్ వాళ్ళు అందరు కలిసి మా గ్రామానికి వాళ్ళు చాలా సపోర్ట్ ఇవ్వరు. అదేవిధంగా మా నలపోషమ్మ తల్లికి మేము టైంకు భోజనం చేసినందుకు ఆమె ఒప్పుకుంది, మీరు మంచిగా చేసిరని ఒప్పుకుంది. అదేవిధంగా రోజు ఈ టెంపుల్ ఎంత మంచిగా అయిందంటే, టెంపుల్ కానీ, రోడ్స్ కానీ, మరి మహిళా భవన్ కానీ, శ్రీరామ భజన మందిరము కానీ, కమాన్ కానీ, మరి గుడి చుట్టూ రోడ్డు కావాలనగానే ఇవన్నీ కూడా మా ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారు చేపించిండు. దాంట్లో సహకరించారు చింతల ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం కూడా మా కమాన్కు మరి రోడ్స్ విషయం. అల్వాల్ మచ్చబొల్లరం శ్రీ పోచమ్మ దేవాలయం సెలెక్ట్ టాకీస్ వద్ద బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జితేందర్, దుర్గేష్, భాస్కర్ మరియు కమిటీ మెంబర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని అదే కమిటీ చైర్మన్ తెలిపారు.
పోచమ్మ టెంపుల్. ఈ గుడికి అందరూ భక్తులందరూ కోరుకొని వస్తున్నారు. వాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ బాగా. ధన్యవాదాలు. అధిక సంఖ్యలో వచ్చి చాలామంది దర్శనం తీసుకుంటున్నారు. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. మేము గుడికాడ కమిటీ మెంబర్స్ అందరూ కష్టపడి బాగానే ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాము. ప్రజలు కూడా బాగా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు బోనాల్లో. చాలా ధన్యవాదాలు మా టీవీ తెలంగాణ సురేష్ అన్నకి, రాజేష్ అన్నకి ధన్యవాదాలు. మచ్చబొల్లారంలోని అతి పురాతనమైన ఏడుగుళ్ళు మహంకాళి ఆలయంలో బోనాల పండుగ వేడుకలను ఆలయ నిర్వాహకులు శ్రావణ్ ముదిరాజ్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియపరిచారు. ఉదయం నుండే బోనాలు ఎత్తుకొని అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ 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 మహాంకాళి దేవస్థానము మచ్చబొల్లారంలో వెలిసినటువంటి స్వయంభూమాత మహాంకాళి దేవస్థానంలో 400 సంవత్సరాలుగా ఈ దేవస్థానము పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నది. కావున భక్తులు ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతూ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగుబారంగా కొలుస్తున్నారు. కావున భక్తులు ప్రతి సంవత్సరానికి మిక్కిలి అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. భక్తులకు అందరికీ అమ్మవారి కోరిన కోరికలన్నీ కడతీర్చుతుంది. కాబట్టి ఈ మాత సంపూర్ణ అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. శ్రీమాత్రే నమః. జై బోలో శ్రీ మహాంకాళి మాతాకి జై. సర్వం శ్రీ మాతార్పితమస్తు. అల్వాల్ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇక ఆయనతో పాటు కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలుగన్న 3 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ లో నీటిలో చిక్కుకొని జల సమాధి అయ్యారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన అమ్మాయి ఉండడం బాధాకరమని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం వద్ద ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 1 గని మేనేజర్ విజయ్ కుమార్ కుమార్తె సోను మృతి చెందిన బాధాకరమని ఆమె తెలిపారు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబూస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళిండ్రు. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో 3 మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అల్వాల్ శ్రీ తోట ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మహేష్. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
जो बुलाए माँ को आना चाहिए। बेटा जो